నమస్కారం పెద్ద. నమస్తే. నీ పేరు? నా పేరు దస్తుమియా. దస్తుమియా. మన మొహమ్మద్ వారు నబీ అని ఒక ఏటకి వెళ్ళినవాడు. ఏటకెళ్ళింటే అంబు తీసుకొని ఆ ఏటగాడు అంబు కొట్టినాడు. అంబు కొడితేనే వెంటనే అతని తొడలో ఇరుక్కుంది అంబు. ఆ అంబు తొడలో ఇరుక్కునే వెంటనే పెరుగుతాంలే అని చెప్పి అన్నారు పక్కలున్న ప్రజలు. చెప్తే లేదు, మేము నమాజులు చదువుకుంటా మేము అక్కడ మనస్ఫూర్తిగా మేము అల్లాని వేడుకునేటప్పుడు మీరు వచ్చి మాకు మతికి లేకుండా ఎప్పుడు పెరుగుతారో పెరకండి అన్నాడు. అంటే ఆయన రుకులో పోయినాడు. రుకులో పోయి నమాజ్ చేసుకుంటా ఆయన ఈ అంబు పెరిగినది కూడా మతికి లేదంట మొహమ్మద్ వారికి. ఆ మొహమ్మద్ వారికి ఈ అంబు పెరిగినది కూడా మతికి లేదంట. పెరిగినది మతికి లేకుండా ఉంటే లేచినాడు. అప్పుడు నమాజ్ చదువుకొని అన్ని రకాదులు నమాజ్ చదువుకున్న తర్వాత లేచినాడు. లేచి ఎప్పుడు పెరిగినారు నాయన, బాగా పెరిగినారు నాయన అని చెప్పి అడిగి ఆయనకి నమాజ్లో ఉన్నప్పుడు తెలియదు. అందులో ఈయనకి ఇప్పుడు ధ్యానం అంటారు కదా, ఆ ధ్యానంలో ఇదొక ధ్యానంలాగా ఆయన మనస్ఫూర్తిగా అక్కడ దేవునికి ఇంటెంట్ పోయినాడు. అట్లా మహమ్మద్ వారు దాన్ని బాగా ప్రజలకు అది బాగా మంచి సందేశం అందింది. దాని నుండి చాలా మంది ఆయనని మొక్కడం అప్పటితో స్టార్ట్ చేసి ఆయన విలువ అప్పుడు పూర్తిగా అందరికీ అర్థమైపోయింది కదా. అంతే.